తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో 2.12 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన జూనియర్ కాలేజీ భవనానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుపల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు గజపతి నగరం వచ్చేవారని, వారి ఇబ్బందులు గమనించి దేవుపల్లి కేజీబీవీ ఆవరణలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రమంతటా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏవైతే శాంక్షన్ అయ్యి ఫౌండేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇనాగ్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ 11వ తారీఖున భారీ స్థాయిలో రాష్ట్రమంతా చేయడం జరుగుతుంది. మరి అలాగే జిల్లాలో ఈరోజు గజపతినగర్ నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు ఈరోజు మనం శాంక్షన్ చేసి అప్రూవ్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అలాగే ఈ రోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. బొండపల్లి మండలంలో కేజీవీబీ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి వసతి గృహం ఏదైతే ఉందో, ఎందుకంటే జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యింది, దాని ఆపరేషన్స్ తీసుకెళ్ళడానికి వసతి గృహం అనేది ఖచ్చితంగా ఇక్కడ నీడ్ ఉందని సుమారు 1,50,00,000 రూపాయలు ఈ బిల్డింగ్ ని ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి 9 నెలల కాలంలో దాన్ని పూర్తి చేయడానికి దానికి కావాల్సిన నిధులు కూడా దానికి కేటాయించడం జరిగింది. అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు త్రోవగుంట్ల వద్ద ఉన్న పొగాకు బోర్డు ఆక్షన్ ప్లాట్ఫామ్ వద్ద నాగలి దున్ని ఏరువాక సంబరాలు నిర్వహించారు. అనంతరం పొగాకు ఆక్షన్ తీరును పరిశీలించి రైతులతో సమావేశం నిర్వహించారు. కొనుగోళ్ల తీరుతెన్నులు, రైతుల ఇబ్బందులను ఈ సందర్భంగా మంత్రులు అడిగి తెలుసుకున్నారు. కేజీలు ఉంది, అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకు వచ్చి గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపారస్తులు అందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్లారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్, మీడియం గ్రేడ్ కొంటున్నారు. లో గ్రేడ్ కూడా ఆపకుండా ఇమీడియట్ గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకు అందరూ కూడా చెప్పడం అయింది. అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అయ్యి ఇందులో మార్కెట్ లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా. అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది, ముఖ్యంగా బ్లాక్ బర్లీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్కెట్ ని ఇమీడియట్ గా కొనుగోలు రంగంలో దింపాము. 15-16 తారీఖుల నుంచి మార్కెట్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం. ఇది రైతు ప్రభుత్వం. మ్యాంగో ప్రాబ్లం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్ గా సాల్వ్ చేశాం. రైతులకి ఏ విధంగా ఆయిల్ పాము, పొగాకు, నల్ల పొగాకు, ఇప్పుడు బ్యారీ పొగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము, సభ పెట్టే దగ్గర రాజకీయం, వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే. ఇంత రాజకీయాలు వస్తున్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది. రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనివ్వం. ఈరోజు ధరల కోసం స్థిరీకరణ కోసం మంత్రుల కమిటీ వేశారు. మామిడి రైతులు, కోకో రైతులు, ఆయిల్ పామ్ రైతులు, అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది. పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం. ఈరోజు రైతులకు నేను ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం 146 కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. మెకనైజేషన్ లో రైతు రథాలు ఇచ్చినా అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వమే చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు, జిప్సం, బోరాన్ లాంటి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తా ఉంది. రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాపేనా అంటూ ప్రశ్నించారు. ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఏడాది కాలం పాటు ప్రజలను చంద్రబాబు చేసింది మోసమే అని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము టీడీపీకి, జనసేనకు కూడా లేదు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసలుగా చేశారు బీజేపీకి. కాబట్టే బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, మనకంటూ ఒక రాజధాని లేదు, విశాఖ స్టీలును కూడా ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన. కానీ వీళ్ళిద్దరిలో ఈ అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా బీజేపీతో కోట్లాడే దమ్ము ధైర్యము లేవు. ఎందుకంటే వాళ్ళందరూ అమ్ముడు పోయారు కాబట్టి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారు కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ ఇబ్బందులు లేవు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ధైర్యంగా నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్మున్న పార్టీ. అందుకే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయము, ఈ అంశము కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఏ ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయరు. ఈ రోజు వరకు కూడా మనకు ప్రత్యేక హోదా లేదు. ఇదందరము ఆలోచన చేయాల్సిన విషయం. హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇస్తే 10,000 పరిశ్రమలు వచ్చాయి. మరి మనకు 950 కిలోమీటర్ల కోస్తా ఉంది. మరి ఎన్ని పరిశ్రమలు వచ్చుండాలి? కనీసం 20-30 వేల పరిశ్రమలు వచ్చేవి. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేవి. కానీ 10 సంవత్సరాలుగా బీజేపీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ సంవత్సరం కూడా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 45 మీటర్ల ఎత్తుగా నీళ్లు నిండాలి అని ఏ ప్రాజెక్టునైతే నిర్మాణం చేశాడో ఇప్పుడు బీజేపీ అంత ఎత్తున నీళ్లు నిలపదంట, 41 మీటర్లకే నిలుపుతుందట. అలా చేస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది తప్ప పోలవరం ప్రాజెక్టు కాదు. కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి 83,000 కుటుంబాలను R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ కుట్ర పన్నుతే ఆ కుట్రలో భాగమయ్యారు చంద్రబాబు గారు, జనసేన. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటి వరకు రాజధాని లేకపోగా ఇప్పుడు రాజధాని కట్టుకోవడానికి కూడా అప్పు కింద ఇస్తున్నారు మనకు. ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? మనం తీర్చాలి, లేకపోతే మన బిడ్డలు తీర్చాలి. ఏం అవసరం ఉంది మనకు? అసలు రాజధాని కట్టివ్వాలి అన్నది విభజన హామీ. రాజధాని ఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నాడు మోడీ గారు. మరి ఏమైంది? పక్కన తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రజక వృత్తి చెరువుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని రజక సంఘ నేతలు కోరారు. తాడేపల్లిగూడెం మండల కార్యాలయంలో అధికారులు రజక సంఘాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రజక వృత్తి చెరువుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో జగన్ మార్కారాచకం చూపించారు. నిప్పులు చెరిగిన హోంమంత్రి వంగలపూడి అనిత. కర్నూలు జిల్లాలోని గోరకల్లు రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టుకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆగ్రహం. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ ఉద్దేశపూర్వకంగానే హింసకు కుట్ర పన్నింది. ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఆరోపణలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.